ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. అందరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. లాజిస్టిక్స్ అనేది రెంటికి, ఒకటి కార్గో వస్తువుల్ని డిఫరెంట్ మార్కెట్స్కి చేర్చడం, రెండోది ప్యాసింజర్స్ కూడా సుజావుగా ప్రయాణం చేయడం. అది ఒక రైల్వే స్టేషన్ కావచ్చు, లేకపోతే ఒక ఎయిర్పోర్ట్ కావచ్చు, ఒక పోర్ట్ కావచ్చు, లేకపోతే ఒక మార్కెటింగ్ ప్లేస్ కావచ్చు, ఎక్కడికైనా సరే చేర్చాల్సిన అవసరం ఉంటుంది. అయితే దశ ఈ స్లైడ్లో మీరు చూస్తే నేను లాజిస్టిక్స్ గురించి మాట్లాడినప్పుడు ఏదైతే ఇండియాస్ లాజిస్టిక్స్ కాస్ట్ 24 లక్షల కోట్ల రూపాయలు బై రోడ్, డామినేట్ బై మెజారిటీ రోడ్డు మీద, రోడ్లు బాగా వచ్చాక రోడ్డు మీదనే పోయే పరిస్థితికి వస్తున్నాం. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు మనం చూసినప్పుడు రెండు విధాలుగా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. లాజిస్టిక్స్ కాస్ట్ షేర్ ఆఫ్ జీడిపి ఒక విధంగా క్యాలిక్యులేట్ చేస్తూ 7.97% ఈ లాజిస్టిక్స్ కాస్ట్ ఉందని. ఈ మధ్య కాలంలో లాజిస్టిక్స్ కాస్ట్ షేర్ ఆఫ్ నాన్ సర్వీస్ అవుట్పుట్స్ కింద తీసుకొచ్చారు. అది కూడా చూస్తే 9.09%. ఈ గ్రాఫ్ మీరు ఒక పక్క చూస్తే రోడ్ ట్రాన్స్పోర్ట్ 41.7% కాంట్రిబ్యూట్ చేస్తుంది, రైల్ ట్రాన్స్పోర్ట్ 6.7, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ 3.1, వాటర్ ట్రాన్స్పోర్ట్ 7.6, మెటీరియల్ హ్యాండ్లింగ్ 16.1, స్టోరేజ్ అండ్ వేర్ హౌసింగ్ 24.8. ఈ విధంగా ఈ కాస్ట్ షేరింగ్లో కానీ లేకపోతే ఇవన్నీ లాజిస్టిక్స్ కాంపోనెంట్స్ అన్నీ వస్తాయి. ఇంకో స్లైడ్లో దేశం మీరు చూస్తే దాంట్లో చూస్తే కాస్ట్ వేరియేషన్ అన్నిటి మధ్య ఒక టన్ను పర్ కిలోమీటర్, ఒక టన్ను కానీ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ₹3.78 రోడ్డుకు అవుతుంది. రైలు అయితే ₹1.96, దాంట్లో దగ్గర సగం. అదే ఎయిర్ అయితే ₹72. ఈ మూడు వేరియేషన్ మీరు చూసినప్పుడు రోడ్డు కూడా కాస్ట్లీ, కానీ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ 41.7% జరుగుతూ ఉంది. రైల్వేస్ ₹1.96, అది ఓన్లీ 6.7 ఉంది. దీనివల్ల కాస్ట్ పెరిగి మన గూడ్స్ కాంపిటేటివ్ కలిగి, ఇది ఒక ప్రధానమైన కారణం. అదే వాటర్లో చూస్తే ₹2.30. అదే మరి కోస్టల్లో చూస్తే ఏదైతే వాటర్లో కోస్టల్ అంటే సీ ఇవన్నీ కలిపినప్పుడు ₹1.80. ఇన్లాండ్ వాటర్ చూస్తే మళ్ళీ ₹3.30. ఇవన్నీ కూడా మనం ఒక అసెస్మెంట్కి వస్తే లాజిస్టిక్స్ అనేది కాస్ట్ ఎఫెక్టివ్గా మనం తగ్గించుకోగలిగితే అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ లాజిస్టిక్స్ కాస్ట్ కూడా మన వస్తువులన్నిటిపైన పడుతుంది. అందుకే ఈ ప్రభుత్వం ఫస్ట్ టైం హోలిస్టిక్ అప్రోచ్ తీసుకుంటున్నాం లాజిస్టిక్స్ మీద. ఇక్కడుండే ఎమ్మెల్యేస్కి అందరికీ కూడా అర్థం కావాల్సిన అవసరం. మనందరం పాలసీ మేకర్స్. ఆ పాలసీ మేకర్స్కి ఇవన్నీ అర్థమైతే మనం చాలా వరకు ప్రయోజనాలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఈస్ట్ కోస్ట్లో 1000 కిలోమీటర్లు ఉంది. 1000 కిలోమీటర్లు ఒక పెద్ద అడ్వాంటేజ్. రెండోది, మనం ఉత్పత్తి చేసే వస్తువులు ప్రపంచానికి పంపించాలన్నా, ప్రపంచంలో వచ్చిన వస్తువుల్ని వివిధ ప్రాంతాలకు చేరవేయాలన్నా ఈస్ట్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ అనువైన స్థానం. అటు కర్ణాటక కావచ్చు, తెలంగాణకు కావచ్చు, మనం ఛత్తీస్గఢ్ కావచ్చు, అనేక రాష్ట్రాలకి. అయితే ఆ దిశ ఒకసారి చూస్తే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ సిస్టంలో, ఎకో సిస్టంలో ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్స్, రోడ్వేస్, రైళ్లు, ఎయిర్వేస్, వాటర్ ట్రాన్స్పోర్ట్, పైప్ లైన్ నెట్వర్క్స్. ఈరోజు ఉదాహరణకు మీరు చూస్తే లక్ష్మీ మిత్తల్ ఐరన్ ఓర్ తీసుకురావాలి. ఐరన్ ఓర్ అక్కడి నుంచి తీసుకురావాలంటే వ్యాగన్స్లో వచ్చినా లారీల్లో వచ్చినా కాస్ట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇప్పుడు పైప్ లైన్ పెట్టి ఐరన్ ఓర్ స్లర్రీ నేరుగా అక్కడి నుంచి
ఇక్కడ నక్కపల్లి దగ్గర ఎక్కడైతే ప్లాంట్ పెడుతున్నారో అక్కడికి వస్తుంది. ఇది కాస్ట్ ఎఫెక్టివ్, పొల్యూషన్ ఉండదు. దీనికి కూడా చాలా ప్రయత్నం చేశాం. అక్కడైతే ఎంఎంఎన్ఎల్ అయితే ఇవ్వనంటే గట్టిగా ప్రధానమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పి ఇదేంటిది పొల్యూషన్ కూడా ఉంటుంది, కరెక్ట్ కాదని ఇచ్చారు. ఇప్పుడు ఎవరైతే వాళ్ళ దగ్గర ఒక ప్లాంట్ ఒకటి ఉంది, ఇంత మునుపు చేసిన దానికి ఒక లైన్ ఉంది, ఆ లైన్ రాబోయే రోజుల్లో ఎంఎన్ఎల్కి ఇస్తే వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కానీ దానికి కూడా స్లరీ రూపాయలు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.